అసలు ఈ గొడవ దాకా మ్యాచ్ ఎలా వచ్చిందనేది తెలుసుకోవాలంటే మొదటి నుంచి చూడాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 265 పరుగులు చేసింది. స్కోర్ చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ ఒక టైంలో పరిస్థితి అంత ఈజీగా లేదు. టాప్ ఆర్డర్ కాస్త తడబడింది. అక్కడే సూర్యాం షెడ్గే, విప్రాజ్ నిగమ్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ని నిలబెట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఈ ఇద్దరూ మాత్రం మ్యాచ్ని తిరిగి ఇండియా వైపు తీసుకొచ్చారు. సూర్యాంష్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 72 పరుగులు చేశాడు. విప్రాజ్ నిగమ్ కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇద్దరి పార్ట్నర్షిప్ వల్లే ఇండియా 265 వరకు చేరగలిగింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ మ్యాచ్లో అసలు టర్నింగ్ పాయింట్ స్కోర్ బోర్డ్ మీద కనిపించని విషయం. విప్రాజ్ నిగమ్ రన్స్ తీసేటప్పుడు పిచ్ మధ్యలో ఉన్న డేంజర్ ఏరియాలో పలుమార్లు పరిగెత్తాడట. మొదట ఎంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. సరే అనుకున్నాం. మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. అయినా మార్పు లేదు. దాంతో ఎంపైర్లు పెనాల్టీ రన్స్ విధించారు. ఒక్కసారి కాదు, 2 సార్లు. అంటే మొత్తం 10 పెనాల్టీ రన్స్ శ్రీలంక ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇండియా 265 చేసినా శ్రీలంక చేజ్ మొదలయ్యేలోపే వాళ్ళ స్కోర్ 10/0లా మారిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండియా తనకే తనే ఇబ్బంది తెచ్చుకుంది. ఇక శ్రీలంక చేజ్ మొదలైంది. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆడారు. ముఖ్యంగా సదీర సమరవిక్రమ ఇన్నింగ్స్ చాలా కీలకమైంది. చివరికి లాస్ట్ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతే, మ్యాచ్ టై అయిపోయింది. ఇప్పుడు సూపర్ ఓవర్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా చిన్న డ్రామా జరిగింది. ఎందుకంటే అప్పటికే సాయంత్రం అయిపోయింది. వెలుతురు తగ్గుతోంది. సూపర్ ఓవర్ ఆడించాలా వద్దా అన్న సందేహం ఏర్పడింది. కొంతసేపు చర్చలు జరిగాయి. ఇద్దరు టీంల కెప్టెన్లతో కూడా మాట్లాడారు. మొదట శ్రీలంక బ్యాటింగ్ చేసింది. వాళ్ళు 15 పరుగులు చేశారు. అంటే ఇండియా గెలవాలంటే 16 పరుగులు కావాలి. క్రీజ్లోకి వచ్చిన వాళ్ళు సూర్యాంష్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ అంతా బాగా ఆడిన సూర్యాంష్ మీద కూడా అందరి ఆశలున్నాయి. కానీ ఈసారి పని కాలేదు. శ్రీలంక బౌలర్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. ఇండియా 9 పరుగుల దగ్గరే ఆగిపోయింది. అంతే, శ్రీలంక మ్యాచ్ గెలిచింది. ఇక్కడ వరకు అంతా క్రికెట్, గెలుపు ఓటములు కామన్. కానీ అసలు వార్తల్లోకి వచ్చిన విషయం ఆ తర్వాతే. ఇండియా బ్యాటర్లు వెనక్కి వెళ్తున్నారు. శ్రీలంక ప్లేయర్లు సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్స్ మధ్యలో శ్రీలంక బౌలర్ ఏదో మాట్లాడినట్టు కనిపించింది. టీవీ ఫుటేజ్లో స్పష్టంగా వినిపించకపోయినా ఏదో మాటలాటల మార్పిడి జరిగినట్టు కనిపించింది. మొదట సూర్యాంష్ షెడ్గే వెనక్కి తిరిగి ఏదో అడిగాడు. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ అప్పటికే మ్యాచ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్, సూపర్ ఓవర్ ప్రెషర్ అంతా కలిసిపోయి ఉండొచ్చు. వైభవ్ సూర్యవంశీ కూడా అక్కడికి వచ్చాడు. మాటలు పెరిగాయి. అంతలోనే వైభవ్ నేరుగా బౌలర్ని తోసేశాడు. వెంటనే కీపర్, ఎంపైర్లు మధ్యలోకి వచ్చి ఇద్దరినీ విడదీశాడు. కొద్దిసేపు వాతావరణం టెన్షన్గా మారింది. ఆ తర్వాత ప్లేయర్లు తమ తమ దారిలో వెళ్ళిపోయారు. కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.